నమస్తే మా గుడ్ మార్నింగ్. టుడే ఐ స్లెప్ట్ ఫర్ అబౌట్ 12 hours ఆర్ ఈవెన్ మోర్. ఈరోజు సాటర్డే కదా, ఏం చేయాలి ఏందని ఏం ప్లాన్ చేసుకోలేకుండే. సో ఈరోజు ఇమీడియట్ గా లేచి చేయాల్సిన పనులు ఏం లేకుండే. ఇక మెల్లగా 12 hours ఏమో పడుకొని ఇప్పుడే లేచిన. అండ్ ఇట్స్ అబౌట్ 3 PM ఆల్రెడీ. అరౌండ్ ఒక గంటన్నర ముందు లేచి మంచి ఫ్రెష్ అయిపోయి రూమ్ కొంచెం లైట్ గా క్లీన్ చేసిన. అండ్ నౌ ఐమ్ వెరీ హంగ్రీ. లెట్స్ గో హీట్ సంథింగ్ అండ్ స్టార్ట్ our day. Many hours later. It's about 8 PM right now. And దగ్గర ఒక లాస్ట్ 1 hour నుంచి నడుస్తూనే ఉన్నా. And I'm feeling good and a little bit exhausted. బట్ ఇక్కడ నడుచుకుంటే మంచిగా ఒక స్క్రిప్ట్ మీద పనిచేస్తుండే. Just going good. ఏం మజా వస్తుంది, ఏం వైబ్ ఉంది అంటే క్రేజీ వైబ్ రా. మార్నింగ్ లేవడం కొంచెం లేట్ లేచినాం. యాక్చువల్లీ లేచింది ఆఫ్టర్నూన్. లేచిన తర్వాత ఒక 1.5 hour బాగా లేజీ అనిపించుండే. తర్వాత ఒక 2-3 గంటలు యూట్యూబ్ లో వీడియోస్ చూసుకుంటా కూర్చున్నా. ర్యాండమ్ స్టఫ్, డూమ్ స్క్రోల్ కాదు, ఒక పర్టికులర్ నీష్ వీడియోస్ చూసుకుంటా కూర్చున్నా. ఐ థింక్ ఐమ్ గోనా టెల్ యు అబౌట్ ఇట్ లేటర్. సో టైం చూస్తే ఆల్రెడీ 6 అవుతుంది. ఏంద్రా అప్పుడే 6 అవుతుంది, సాటర్డే ఇప్పుడే స్టార్ట్ అయింది కదా, వాట్స్ హ్యాపెనింగ్, ఇస్ దిస్ ఈవెన్ రియల్ అని చెప్పేసి కొంచెం గుమ్మైన ఉండే. అండ్ బాగా లో ఫీల్ అవుతుండే బికాస్ ఈ రోజు పనికొచ్చేది ఏం చేయలేదు అనేది నా ఫోర్గ్రౌండ్ లాగా అనిపిస్తుంది. సో అన్ని మూసుకొని కింద ట్రెడ్మిల్ వేసుకొని దగ్గర ఒక 1.5 hour వాక్ చేసుకుంటా, మెల్లగా స్లోగా పీస్ఫుల్ మ్యూజిక్ పెట్టుకొని ఫ్లో స్టేట్ లకు పోయి మంచి స్క్రిప్ట్ రాసుకుంటా కూర్చున్నా. అండ్ ఐ థింక్ ఇట్ వెంట్ వెరీ వెల్. ఓ ట్రెడ్మిల్ అంటే గుర్తొచ్చింది, మనది సిట్ స్టాండ్ డెస్క్ కాబట్టి మనకు వర్క్ చేసుకునేటప్పుడు కొంచెం నడిస్తే బాగుంటదని చెప్పి ఎప్పుడో మన MVP మైండ్ సెట్ వీడియో స్టార్ట్ చేసిన స్టార్టింగ్ లా ఎవ్రీడే 10,000 steps నడుద్దాం అని అనుకున్నాం కదా. ఆ ఇనిషియల్ డేస్ లో జిమ్ లోనే వాక్ చేయాలి అని అంటే మనకి వీడియో కూడా ఎడిట్ చేసేది ఉంటది కాబట్టి టైం కరెక్ట్ గా సరిపోక ల్యాప్టాప్ పట్టుకుపోయి జిమ్ లో ట్రెడ్మిల్ మీద పెట్టుకొని నడుచుకుంటా పనిచేసిన రోజులు కూడా ఉన్నాయి. సో అందుకే ఒక పాయింట్ తర్వాత మనకి డెస్క్ కిందనే ఉంటే బెటర్ కదా, ఉట్టి కూర్చోకుండా కొంచెం నడిచినట్టు ఉంటుందని తీసుకున్నా. మరీ ఎక్స్పెన్సివ్ ఏం కాదు, $130 వచ్చింది. ఇట్స్ వెరీ సాలిడ్. సో తీసుకున్నప్పటి నుంచి ఇప్పటి వరకు లాస్ట్ 4-5 months లా నాకు తెలిసి ఒక 4-5 times వాడుంటా అంతే. కొంచెం కార్డియోని కూడా ఇప్పటి నుంచి సీరియస్ గా తీసుకుంటే మంచిది. చూద్దాం, సెట్ చేద్దాం. బట్ ట్రెడ్మిల్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టినా, అవసరం పడితే చూడండి. మంచిగా డీప్ వర్క్ చేసుకుంటా కూర్చున్నా. ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. ఎంత డీప్ గా వర్క్ ఇన్వాల్వ్ అయినా అంటే ఇగో అవుట్ఫిట్ కూడా చేంజ్ చేయలేదు. నిన్న సాయంత్రం నుంచి సేమ్ అవుట్ఫిట్. ఎనీవేస్ ఇట్స్ అబౌట్ 9:30 అండ్ ఐమ్ వెరీ హంగ్రీ రైట్ నౌ. మన వీడియోలో చెప్పినట్టు మనది డ్రాగన్ బాల్ అయిపోయింది, డ్రాగన్ బాల్ జీ అయిపోయింది, డ్రాగన్ బాల్ సూపర్ అయిపోయింది, డ్రాగన్ బాల్ సూపర్ ది బ్రాలీ సినిమా అయిపోయింది, అండ్ డ్రాగన్ బాల్ సూపర్ హీరో సినిమా కూడా అయిపోయింది. నౌ వీఆర్ లెఫ్ట్ విత్ డ్రాగన్ బాల్ డైమా. మన ఒరిజినల్ డ్రాగన్ బాల్ క్రియేటర్ ఉన్నాడు కదా, అకిరా తొరియామా వర్క్ చేసిన లాస్ట్ సిరీస్ ఈ డ్రాగన్ బాల్ డైమా. అండ్ ఇది ఆల్రెడీ నిన్ననే స్టార్ట్ చేసిన. ప్రస్తుతానికి అయితే మంచి వైబ్ నడుస్తుంది. ఎనీవేస్ లెట్స్ గో హ్యావ్ అవర్ డిన్నర్ విత్ డ్రాగన్ బాల్ డైమా. లెట్స్ గో. A few moments later. చాయ్ పేరుతోని ముసుగేసి ఈడేదో 1/2 తోని చాయ్ తయారు చేసిండు. ఎందుకు చేసిన ఇప్పుడు పాలు లేదని చెప్పవా? పాలు లేక 1/2 వాడి మేడ్ దిస్ చాయ్. Cheers. డీసెంట్. అదే ఇంకొంచెం చక్కెర వేసుకుంటూ రీచ్ ఉంటుంది, ప్లస్ మరీ పల్సగా ఉంది. డీసెంట్ ఉంది బట్ ఓకే. Later that night. ఆల్రైట్, ఇట్స్ అబౌట్ 4 AM in the morning. అప్పటి నుంచి కొంచెం వీడియో కోసం ఎడిట్ చేసుకుంటా కూర్చుండే. ఆ ఎడిట్ చేసే గ్యాప్ లో దగ్గర 4 అవుతుంది. ఉట్టేదో ఎడిట్ మాత్రమే కాదు, ఎడిట్ కంటే ముందు కొంచెం సేపు స్క్రిప్ట్ లో రాసుకుండే. సో అది కంప్లీట్ చేసి ఇది కంప్లీట్ చేసి ఎడిటర్ తో కాల్ మాట్లాడి, మన యూట్యూబ్ మేనేజర్ దీపేష్ భాయ్ ఉన్నాడు కదా, వాడితో కాల్ మాట్లాడి మొత్తం అంతా సెట్ చేసేదాకా ఈ టైం అయింది. అండ్ ఐమ్ వెరీ ఎగ్జాస్టెడ్ రైట్ నౌ. బట్ మైండ్ ఇంకా ఫ్లో స్టేట్ లోనే ఉంది. ఐ కుడ్ వర్క్ ఫర్ a couple of hours more. ఇంకా పని చేయొచ్చు, బట్ బాడీ బాగా అలసిపోయినట్టు అనిపిస్తుంది. అండ్ ఆల్సో ఆకలి అవుతుంది. ఐ డోంట్ నో ఇఫ్ ఐ హావ్ టు సిట్ అండ్ వర్క్. అంటే అసలు నిద్రనే వస్తలేదు. మైండ్ బాగా యాక్టివ్ ఉంది, ఇంకా పని చేయాలని ఉంది. బట్ ఐ థింక్ ఐమ్ గోనా గో స్లీప్ రైట్ నౌ. అండ్ ఇప్పుడు ఏం రికార్డ్ చేయాలి ఏంది అని కూడా నాకు ఏం అర్థమైతలేదు. సో ప్రాబబ్లీ ఐల్ కంటిన్యూ దిస్ వీడియో టుమారో. ఈ వీడియోలో అసలు ఏం చెప్పాలో రేపు ఆలోచించి ఏదో ఒకటి సెట్ చేద్దాం. బట్ ఫర్ నౌ ఐమ్ గోయింగ్ టు స్లీప్. సీ యూ ఇన్ అ బిట్. ఆల్రైట్, ఐమ్ రికార్డింగ్ దిస్ క్లిప్ ద నెక్స్ట్ డే. అండ్ నిన్న నైట్ వర్క్ అంతగానం పని చేసుకున్నాం కాబట్టి, ఆ డీప్ వర్క్ ఫేజ్ లకు పోయి చేసినా కాబట్టి ఇట్ ఫెల్ట్ వెరీ నైస్. సో ఐ వాంట్ టాక్ అబౌట్ దాట్. డీప్ వర్క్ అంటే డిస్ట్రాక్షన్స్ ఏం లేకుండా మనకు కావాల్సిన దాని మీద పని చేయడం. ఏదో బిజీగా ఉండిపోవడం కాదు, 10 different పనులు ఒకటేసారి చేయడం కాదు, 10 different ట్యాబులు పెట్టుకొని అటు ఇటు పోవడం కూడా కాదు. కానీ నార్మల్ గా మనం డీప్ వర్క్ చేద్దాం అనుకుంటే ఎందుకు చేయలేకపోతాం అంటే, ఎట్ ఎ టైం మనం ఒక పని స్టార్ట్ చేసి అది చేసే టైంలో మన మైండ్ లో ఇంకేదో ఆలోచన సబ్ కాన్షియస్ గా నడుస్తూ ఉండి, అది మన ఇంటర్నల్ ట్రిగర్ వల్లనో లేకపోతే ఎక్స్టర్నల్ ట్రిగర్ వల్లనో ఏదో ఒక టైం మనం చేసే పని నుంచి వేరే పనికి స్విచ్ కావడం. ఇట్లా మనం చేసే పనిలో బ్రెయిన్ ఎప్పుడైతే పెడతామో డెడికేటెడ్ ఉండకుండా కాంటెక్స్ట్ ని స్విచ్ చేసుకుంటూ కూర్చుంటే అవుట్పుట్ క్వాలిటీ అనేది నార్మల్ గా తగ్గిపోతుంది. సో ఇప్పుడు మనం ఈ డీప్ వర్క్ ఫేజ్ లోకి ఎట్లా పోవాలో చూద్దాం. వెరీ సింపుల్. ఒకటే పని, ఆ పని ఏందో ఫస్ట్ రాసుకో. ఒకటే ట్యాబ్ ఆర్ ఒకటే విండో ఒక 4-5 ముందర పెట్టుకుంటే అటు ఇటు మైండ్ పోతూనే ఉంటుంది. అందుకే ఒకటే ట్యాబ్. అండ్ ఫోన్ ఇంకా వేరే డివైస్ లో డూ నాట్ డిస్టర్బ్ మోడ్, డూ నాట్ డిస్టర్బ్ లో పెట్టి డెస్క్ మీద ఫేస్ డౌన్ చేస్తే చాలా బెటర్. ఈ సెటప్ అంతా అయిపోయిన తర్వాత మన యాక్చువల్ పని ఎట్లా అంటే, నా అటెన్షన్ స్పాన్ కి నాకు కొంచెం రియలిస్టిక్ గా వర్క్అవుట్ అయ్యేది 60-10 రూల్. ఒకవేళ నేను ఏదైనా డీప్ వర్క్ ఫ్లో లో ఉన్నట్టయితే ఒక 60 minutes వితౌట్ ఎనీ డిస్ట్రాక్షన్స్ మొత్తం పని చేసుకుంటా కూర్చొని ఆ 60 minutes అయిపోయిన తర్వాత 10 minutes బ్రేక్ తీసుకుంటా. ఇట్లా కనీసం ఒక్క సిట్టింగ్ లో మనం 2 బ్లాక్లు చేయగలిగితే, అంటే 60 minutes పని 10 minutes బ్రేక్, మళ్ళీ 60 minutes పని ఇంకో 10 minutes బ్రేక్, ఇట్లా కనీసం 2 రౌండ్లు చేయగలిగితే సెట్.
ఈ డీప్ వర్క్ సెషన్ నుంచి మనం మస్తు వాల్యూ బయటికి తీసుకురావచ్చు. ఇక్కడ కూర్చొని మనకు కావాల్సిన పని కరెక్ట్ గా చేయాలి అంటే మన చుట్టుపక్కల ఎన్వైర్న్మెంట్ అండ్ సరౌండింగ్స్ కూడా మనకు సహకరించాలి. అందుకే మనం చేసిన ఫస్ట్ స్టెప్ ఏంది, మన ఫోన్ ని ఇంకా వేరే డివైసెస్ అన్నిటిని డూ నాట్ డిస్టర్బ్ లో పెట్టి పక్కన పెట్టినాం. నెక్స్ట్ వాటర్ కాఫీనో ఏదైనా పక్కన పెట్టుకుంటే కొంచెం వైబ్ అయ్యకుండా పని చేయొచ్చు. బ్యాక్గ్రౌండ్ ఏదైనా ఫోకస్ మ్యూజిక్, అటెన్షన్ మ్యూజిక్ ఏదైనా పెట్టుకొని పని చేస్తే వైబ్ వస్తుంది అంటే యూ కెన్ డెఫినెట్లీ డూ దట్ టూ. నేనైతే అదే చేస్తా. ఏదైనా స్క్రిప్ట్ రాసేటప్పుడన్నా లేకపోతే ఏదైనా బ్రెయిన్ స్టార్మ్ చేసేటప్పుడన్నా బ్యాక్గ్రౌండ్ లో కొంచెం లోఫై సూతింగ్ మ్యూజిక్ సెట్ చేసి నా పని మీద నేను కంప్లీట్ ఫోకస్ పెట్టడానికి ట్రై చేస్తా. ఇప్పుడు ఈ 60-10 రూల్ కోసం ఇదర్ మనం ఫోన్ లో కానీ లేకపోతే ఫిజికల్ క్లాక్ ఏదైనా ఉంటే దాంట్లో టైమర్ పెట్టుకోవచ్చు. బట్ ఫోన్ బదులు మనకు ఫిజికల్ గా ఏదైనా ఉంటేనే బెటర్. ఎందుకంటే ఫోన్ అంటే మళ్ళీ డిస్ట్రాక్ట్ అయితేనే ఉంటాం, ఏదో ఒకటి అయితేనే ఉంటుంది. అందుకని ఐ గాట్ దిస్ ఈస్ అ పొమోడోరో టైమర్. జస్ట్ ఈ టైమర్ ఆన్ చేసి మనం ఇప్పుడు ఎంత టైమర్ సెట్ చేసుకుందాం అనుకుంటున్నామో అటు సైడ్ ఇట్లా డెస్క్ మీద పెట్టేస్తే టైమర్ స్టార్ట్ అవుతుంది. అండ్ మనకి ఇక్కడ డిస్ప్లేలో ఎంత టైం ఉందో కనిపిస్తుంది. ఇది అమెజాన్ లో తీసుకున్నా. ఇట్లా మన చిన్న టైమర్ ఉంటే లేకపోతే ఇంకేదైనా ఫిజికల్ క్లాక్ ఉంటే నాకు తెలిసి కొంచెం కన్వీనియంట్ ఉంటుంది. దీని అమెజాన్ లింక్ కింద డిస్క్రిప్షన్ లో కూడా పెట్టినా, అవసరం పడితే చూడండి. బట్ ఇప్పుడు ఈ 60 minutes ది మనకి డీప్ వర్క్ సెషన్ ఉంది కదా, దీంట్లో మనం ఏం చేయాలి అంటే, ఏం చేస్తే ఎఫిషియెంట్ ఉంటుంది అంటే, ఫస్ట్ ఒక 5 నిమిషాలు అసలు ఈ బ్లాక్ లో మనం చేయాల్సింది ఏంది, ఈ 60-minute బ్లాక్ లో నువ్వు ఏం చేస్తే నువ్వు కంప్లీట్ చేసినట్టు అనిపిస్తుంది, అది ఆలోచించి ఫిక్స్ కావాలి. 5 నిమిషాలు ఆలోచించి పక్కన పెట్టిన తర్వాత రిమైనింగ్ 55 minutes నువ్వు ఏదైతే ప్లాన్ చేసినావో, ఏదైతే చేద్దాం అనుకున్నావో అది పని చేసుకుంటూ కూర్చోవాలి. జస్ట్ ఎగ్జిక్యూషన్ అంతే. మళ్ళీ కొత్త ఇన్పుట్లు ఇట్లా చేద్దాం అది చేద్దాం అని చెప్పేసి అంత చేంజ్ చేసుకుంటూ కూర్చుంటే దానికే టైం పోతూ ఉంటుంది. బట్ వన్స్ నువ్వు రిమైనింగ్ 50 minutes పని చేసిన తర్వాత ఆ లాస్ట్ 5 minutes, లాస్ట్ 50 minutes లో మనం చేసిన పనిని కంటిన్యూ చేయడానికి నెక్స్ట్ బ్లాక్ లో మనం ఏం చేయొచ్చు, ఇది కూడా ఆలోచించి పెడితే నెక్స్ట్ టైం మనం మళ్ళీ దీనికి రిలేటెడ్ స్టఫ్ చేసేటప్పుడు మనకి బుర్ర పాడు చేసుకొని ఏం చేయాలి ఎట్లా చేయాలి అని చెప్పేసి ఆలోచించాల్సిన అవసరం పడదు. సో అల్టిమేట్ గా 60 minutes బ్లాక్ లా ఫస్ట్ 5 minutes ఏం చేద్దాము అని ఫిక్స్ అయ్యి ఆ ఫిక్స్ అయిన దాన్ని 50 minutes వరకు కంప్లీట్ చేసి ఆ రిమైనింగ్ 5 minutes లో నెక్స్ట్ టైం మళ్ళీ ఈ బ్లాక్ ని మనం రిజ్యూమ్ చేసేటప్పుడు ఏం చేయాలి అని చెప్పేసి ఆలోచిస్తే ఐ ఫైండ్ ఇట్ టు బి ద బెస్ట్ అప్రోచ్ హియర్. సో నిన్న నైట్ నేను పని చేసేటప్పుడు ఆల్మోస్ట్ ఇదే వైబ్ లో కంప్లీట్ చేయడానికి చూసిన అండ్ ఇట్ వెంట్ వెరీ వెల్. సో ఎనీవేస్ అది కథ. మనం నెక్స్ట్ వీడియోలో కలుద్దాం, ఇచ్చి పడేద్దాం. అండ్ యా అంతే మరి, బై.